నువ్వు క్లాస్‌లో అందరి ముందు నిలబడి మాట్లాడాలి అంటే చాలు. హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది. చేతులు వణుకుతాయి. వాయిస్ రాదు. కంప్లీట్ బ్లాంక్ అవుతావు. నేను గూడా ఇలాగే ఉండేవాడిని. బీటెక్‌లో చాలా మంది స్టూడెంట్స్‌కి అసెస్మెంట్స్, ఎగ్జామ్స్ కన్నా ప్రజెంటేషన్ అంటేనే భయం ఎక్కువ. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మా క్లాస్‌లో 80% నార్త్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్‌గా మొత్తం క్లాస్ ముందు మాట్లాడేవాళ్ళు. కానీ మనం సౌత్ నుండి ఎంతైనా కొంచెం మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేది. అండ్ అందరి ముందు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడితే నవ్వుతారో అని అనుకునేవాడిని. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? గ్రూప్ ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నప్పుడు స్టార్ట్ అవుతాయి. మనం ప్రాజెక్ట్ మాక్సిమం మన ఫ్రెండ్స్‌తో చేస్తాం. ఇంకా ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతది. ఒక్కడు క్లియర్‌గా ఇంట్రో చెప్పి నెక్స్ట్ మనకి పాస్ చేస్తాడు. అప్పుడు ఏం మాట్లాడాలో తెలవదు. వాడు ఏమైతే స్టార్ట్ చేసి చెప్పిండో దానికి యెస్ ఐ అగ్రీ విత్ హిమ్ అని చెప్పి నెక్స్ట్ ఒకటికి పాస్ చేస్తాం. కానీ మన లోపల ఫీల్ అవుతాం. అరే నేను కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా అని. కానీ కరెక్ట్ టైంకి వర్డ్స్ రావు. అది మనకు తెలవక కాదు. కానీ మనకు భయం అండ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. దీనికి నువ్వు ఏం చేయాలి అంటే నీకు ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ సబ్జెక్ట్స్ ఉంటే అన్ని అటెండ్ అవ్వు. దాంట్లో చాలా నేర్చుకోవచ్చు. పబ్లిక్ స్పీకింగ్, గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ నువ్వు నీ ఓన్గా ప్రాక్టీస్ చేయి. మిర్రర్ ముందు మాట్లాడు. ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయి. ఏదైనా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయి. కానీ ఇవి అన్నిటికన్నా ముఖ్యం కాన్ఫిడెన్స్. నువ్వు ప్రాపర్గా మాట్లాడుకున్నా సరే కానీ ధైర్యంతో మాట్లాడు. నీకు ఇంకొన్ని టిప్స్ కావాలి అంటే కాన్ఫిడెన్స్ అని కామెంట్ చేయి. పీడిఎఫ్ పంపిస్తా. అండ్ మీలో స్టేజ్ మీద ఎంతమందికి భయం ఉందో కూడా కింద కామెంట్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.